కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దేవరకొండలోని గాంధీ విగ్రహానికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజల మన్ననలు పొందలేదని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పోలీసులను అడ్డం పెట్టుకుని అణిచివేసి కాలం గడిపివేస్తున్నారని తెలంగాణ ప్రజలందరి తరఫున గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశామన్నారు. రైతులను, విద్యార్థులను, అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. గాంధీ పేరు పెట్టుకున్న రాహుల్, ప్రియాంక, సోనియాలు అందరూ తెలంగాణకు వచ్చి మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని ఆక్షేపించారు. గాంధీ పేరు పెట్టుకున్న డూప్లికేట్లు దేశాన్ని నాశనం చేశారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. యాదృచ్ఛికంగానో ఇంకో రకంగానో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ తన పేరుకు తగ్గట్టుగానే 420 అనే మాటకు తగ్గట్టుగా 420 హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అధికారంలోకి వచ్చింది. ఒక్క హామీని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలలో మన్నన పొందిన పరిస్థితి లేదు. కనీసం ప్రయత్నం కూడా చేసేటట్టు కూడా కనపడే వాతావరణం లేదు. కేవలం పోలీసులను అడ్డబెట్టుకొని అణిచివేసి కాలం గడిపేద్దామనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కనబడుతుంది.